హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ప్రణవి క్రియేషన్స్. నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మనము సాంబార్ ప్రిపేర్ చేసుకోవాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కదండి. కందిపప్పు ఉడకబెట్టాలి, చింతపండు నానబెట్టాలి, ప్రాసెస్ చేయాలి. ఇంత ప్రయాస లేకుండా నేను ఇంట్లోనే సాంబార్ పొడి తయారు చేసుకుంటున్నానండి. ఈ సాంబార్ పొడితో మనం సాంబార్ పెట్టుకుంటే జస్ట్ 5 మినిట్స్లో చిటిక వేసినంత ఈజీగా మనకి ఈ సాంబార్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే నేను చూపించిన పక్కా కొలతలతో మీరు కూడా తయారు చేసుకొని చూడండి ఒకసారి. బాగుందని మీరే చెప్తారు. ఇక్కడ చూపిస్తున్న కప్తో నేను మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఒక కప్పు ధనియాలలో తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, అలాగే కొద్దిగా చెక్క, లవంగ. ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే పెట్టి నిదానంగా వేయించుకోవాలి. హైలో పెట్టామంటే వెంటనే మాడిపోతాయి. కాబట్టి సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఇవి. అలాగే మనం ఇవి నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఆయిల్ తడి లేకుండా చూసుకొని చేసుకోవాలి. అంతా డ్రై ఫ్రై మాత్రమే చేయాలి. అదే కప్పుతోటి ఎండుమిర్చి కూడా మనము ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. దోరగా చేసుకుంటే చాలు, మరీ నల్లగా మాడిపోయకూడదు. అలాగే కరివేపాకు కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి కరివేపాకు తీసుకున్నానండి. మీ ఇంట్లో ఎండు కరివేపాకు ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇది చాలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎలాగంటే ఈ పచ్చిదనం అంతా పోవాలి. చూడండి, అలా నలిపితే ఇంకా పొడి అవ్వాలి. ఇంకా కొంచెం ఉంది కాబట్టి మరీ వేయిస్తున్నా నేను. అలా చేత్తో మనం నలిపినామంటే ఆకంతా కూడా నలిగిపోవాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చేసుకునేది కాబట్టి ఎక్కడ తడి లేకుండా బాగా నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడితో మసాలా దినుసులన్నీ మనం వేయించుకున్నట్టు అవుతుందన్నమాట. ఇప్పుడు పప్పు కోసం వేయించుకుంటున్నాము. అన్నీ కూడా ఒకే కప్పు కొలత తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు అండి. అదే కప్పుతోటి నేను అన్నీ తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఆ కప్పు మెజర్మెంటే చూపిస్తున్నాను. ఒక కప్పు కందిపప్పు. ఇది కూడా డ్రై ఫ్రై నిదానంగా సిమ్లో పెట్టుకొనే వేయించుకోవాలి. మనకు టైం పట్టేదల్లా ఇక్కడ మాత్రమే. ఈ పప్పు దినుసులు వేయించుకునేటప్పుడు మాత్రమే కొద్దిగా టైం తీసుకుంటుంది, అంతే 10 మినిట్స్. అంతకు మించి ఒక సండే పెట్టుకున్నామనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించామంటే దాదాపుగా 3-4 నెలలు మనకి సాంబార్ పొడితో ఇబ్బందే ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో చేసుకోవచ్చు. చూడండి, ఒక కప్పు కందిపప్పు అయిపోయింది కదా. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నాము. ఇది కూడా నిదానంగా వేయించుకోవాలి. ఈ వేటికి అవి విడివిడిగా వేయించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పప్పు దినుసు ఒక రకంగా వేగుతుంది కదా. కందిపప్పు త్వరగా వేగుతుంది, శనగపప్పు లేటుగా వేగుతుంది. అలా విడివిడిగా మనము వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఉద్దిబెల్ల తీసుకున్నాను. ఇవి కూడా హాఫ్ కప్పు మాత్రమే. ఇవి కూడా నిదానంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు అండి. పెసరపప్పు కూడా హాఫ్ కప్పు మాత్రమే తీసుకోవాలి. ఇవి కూడా మనము డ్రై ఫ్రై మాత్రమే చేసుకోవాలి. నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత బియ్యం అండి. బియ్యం కూడా హాఫ్ కప్పు. ఈ పప్పు దినుసులన్నీ కూడా సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. బియ్యం కూడా త్వరగా వేగిపోతాయండి. ఇవి కూడా హాఫ్ కప్పు. మరొకసారి చెప్తున్నాను చూడండి, పప్పు దినుసులన్నీ హాఫ్ కప్పు మాత్రమే. ఒక్క కందిపప్పు మాత్రమే ఫుల్ కప్పు. ఇక్కడ ఏమేమి తీసుకున్నామంటే కందిపప్పు ఫుల్ కప్ తీసుకున్నాము, శనగపప్పు హాఫ్ కప్పు, మినప్పప్పు అంటే ఉద్దిబేళ్ళ హాఫ్ కప్పు, పెసరపప్పు హాఫ్ కప్పు, బియ్యం హాఫ్ కప్పు. తర్వాత ఎండు కొబ్బరి మీ దగ్గర పొడి ఉన్నా కూడా తీసుకోవచ్చు, లేదా నేను ఇంట్లో ఉన్న కొబ్బరి వేయించుకుంటున్నాను ఒకసారి. తర్వాత చింతపండును కూడా కొద్దిగా ఒక 2 సెకండ్స్ అలా వేడి చేసుకుంటే చాలండి. అందులో ఎక్కువ చెమ్మ ఉన్నా కూడా లాగేస్తుంది అనమాట. ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత వేటికవి విడివిడిగా పప్పు దినుసులు విడిగా, మసాలా దినుసులు విడిగా వేసి పెట్టుకుంటే చల్లగా అవుతాయి. చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం విడివిడిగానే మిక్సీకి వేసుకోవాలి. పప్పు దినుసులన్నీ కూడా సపరేట్గా వేసుకోవాలి, మసాలా దినుసులన్నీ కూడా మనము సపరేట్గా వేసుకోవాలి. తర్వాత అన్నీ కలిపి వేసుకోవచ్చు.
వేయించేటప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోతోంది. చూడండి, ఈ పప్పు దినుసులన్నీ కూడా విడిగా మనము మిక్సీ పట్టుకుందాము. ఇలా పట్టుకుంటే మెత్తగా ఫైన్ పొడి అవ్వాలండి. ఇది గరగ్గా ఉంటే మళ్ళీ ఇంకోసారి వేసుకోవచ్చు. ఇలా ఫైన్ పొడి చేసుకున్న తర్వాత మసాలా దినుసులన్నీ కూడా సపరేట్గా వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఇంగువ అండి. మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు. అన్నీ కలిపి ఫైన్ పొడి చేసుకున్న తర్వాత పిండి కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం డబ్బాలో భద్రపరచుకోవాలి. ఇప్పుడు సాంబార్ చేసే విధానం చూద్దామండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి మనం ఒక టమోటా మిక్సీ వేసి గుజ్జు చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 కోసం ప్రిపేర్ చేస్తున్నాను సాంబారు. ఒక పెద్ద స్పూన్తో 3 స్పూన్లు వేశాను. నేను ఇక్కడ 3 కోసం సాంబార్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది ఇడ్లీలోకి సాంబార్ కాబట్టి వెజిటబుల్స్ ఏమీ వేయలేదు. మీరు అన్నంలోకి చేసుకునే వాటికైతే వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 3 కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఆయిల్లోకి కొంచెం మనం సాంబార్ పొడి మనకు కావాల్సినంత వేసి ఇలా 2 నిమిషాలు వేయించేసి చిన్నగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మన క్వాంటిటీకి ఎంత కావాలంటే అంత వేసి కలుపుకోవచ్చు. ఇందులోకి ఉప్పు, పసుపు, కొద్దిగా కారం అండి. మనం ఆల్రెడీ వేసి ఉన్నాం ఇందులో కారము. జస్ట్ కలర్ కోసము మరియు కారం కోసం మాత్రమే కొంచెం కారం పొడి వేయాలి, అంతే. ఇది కొంచెం చల్లబడిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోతుందండి. కాబట్టి కొంచెం నీళ్ళగా ఉండంగానే ఆఫ్ చేసుకుంటే చల్లగా అయిపోయినప్పటికీ కరెక్ట్గా చిక్కదనం అనేది వస్తుంది. చూడండి, ఇలా ఉండాలి లేకుండా కలుపుకొని మనకు కావాల్సినంత క్వాంటిటీ వాటర్ వేసుకోవటమే. ఇందులో చింతపండు అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇందులో జస్ట్ ఉప్పు, పసుపు, కావాలంటే కారం, లేదంటే అవసరం లేదు. అలా వేసుకొని ఉడకబెట్టుకోవటమే. మీరు రైస్లోకి చేసుకునేప్పటికైతే ఏ వెజిటబుల్ కాంబినేషన్తో అయినా వేసుకోవచ్చు, అన్నీ కలిపైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చిటికలా అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా నేను చెప్పిన పక్కా కొలతలతో ట్రై చేయండి. ఖచ్చితంగా బాగా వస్తుంది, బాగా కుదురుతుంది కూడా. మీకు కావాలనుకుంటే ఇంగువ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఇంగువ వేసుకుంటే మాత్రం సాంబార్లో టేస్ట్ చాలా బాగుంటుంది. అలా మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించేసుకోవటమే. మనకు కావాల్సినంత చిక్కదనం వచ్చే వరకు వేసుకోవచ్చు. ఇలా చూసారా, కరెక్ట్గా సరిపోయింది. ఇది చల్లబడితే ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ స్థాయిలో ఉండగా ఆఫ్ చేసుకుంటే మనం తినేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది. దింపేటప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి. చూడండి, ఒక పక్క ఇడ్లీ పెట్టుకున్నాను, సాంబార్ ఇక్కడ ఉడికిపోతుంది. చిటికలా అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఇడ్లీ సాంబార్. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.